ఈ వీడియోలో మనం 12 జ్యోతిర్లింగాలు మరియు వాటి విశేషాల గురించి తెలుసుకుందాం. భారతదేశంలో ప్రతి హిందువు ఎప్పుడో ఒకసారి జ్యోతిర్లింగాల గురించి వినే ఉంటారు. ఒక వయసు వచ్చిన తర్వాత వీటిని దర్శించుకోవాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది. సామాన్యుడు సైతం తనను ఆరాధించడం సులువుగా ఉండేందుకు శివుడు లింగరూపం ధరించాడు. జ్యోతిర్లింగం అంటే లింగరూపంలో శివుడిని ఆరాధించే చోటు. దేశవ్యాప్తంగా 12 చోట్ల జ్యోతిర్లింగాలు నెలకొని ఉన్నాయి. వాటి విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. సోమనాథ్ ఆలయం దేశంలోని మొత్తం 12 జ్యోతిర్లింగాలలో ఇది మొదటిది. గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్ర జిల్లాల్లో సోమనాథేశ్వర క్షేత్రం ఉంది. ఈ క్షేత్రాన్ని దర్శించిన శ్రీకృష్ణ పరమాత్ముడు తన లీలతో వెలిగించిన దీపం నేటికి ప్రజ్వరిల్లుతుండటం ఇక్కడి ప్రత్యేకత. ఇక్కడ ఉన్న చంద్రకుండంలో స్నానం చేసి సోమనాథేశ్వరుడిని దర్శిస్తే సర్వపాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. చంద్రుడే స్వయంగా ఈ సోమనాథేశ్వరుడిని ప్రతిష్ఠించినట్లు పురాణ గాథలు చెబుతున్నాయి. చరిత్రను బట్టి చూస్తే ఎన్నోసార్లు ఈ ఆలయం కోల్చబడి మళ్ళీ పునర్మించబడినట్లు తెలుస్తోంది. శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయం ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైల కొండల్లో మల్లికార్జునుడు కొలువు తీరి ఉన్నాడు. పరమేశ్వరుడు భార్య గౌరీదేవితో కలిసి స్వయంభూగా శ్రీ బ్రహ్మరాంబ సహిత మల్లికార్జునుడుగా వెలిశాడు. శ్రీశైల మహాక్షేత్రం కర్నూలు జిల్లా దోర్నాల్ రైల్వే స్టేషన్ నుంచి 52 కిలోమీటర్లు, హైదరాబాద్కు 230 కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీరామేశ్వరుడు తమిళనాడు రాష్ట్రంలో శ్రీరామేశ్వర ఆలయం ఉంది. ఇక్కడి నిర్మాణ శైలికి చాలా పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. రావణునిపై గెలిచిన తర్వాత రాముడి గెలుపుకు గుర్తుగా ఈ కట్టడం నిర్మాణానికి సంబంధం ఉందని స్థానికులు చెబుతుంటారు. రామేశ్వరంలోని బావుల్లో నీటితో స్నానం చేస్తే సమస్త బాధలు తొలగుతాయని భక్తుల విశ్వాసం. ఇక్కడ మొత్తం 64 తీర్థాలు ఉన్నాయి. మహాకాళేశ్వర జ్యోతిర్లింగ మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయిని పట్టణంలో శ్రీ మహాకాళేశ్వర ఆలయం ఉంది. ఈ దేవాలయం రుద్రసాగరం సమీపాన ఉంది. క్షిప్రా నదీ తీరంలో మంత్రశక్తి వల్ల ఉద్భవించిన ఏకైక స్వయంభూ జ్యోతిర్లింగ. తాంత్రిక మంత్రాలతో నడుపుతున్న జ్యోతిర్లింగాలయం ఇది. ఆలయ ముఖద్వారం దక్షిణాభిముఖంగా గర్భగుడి శ్రీచక్ర యంత్రం తిరగవేసి ఉండడం ఇక్కడి ప్రత్యేకత. 5 అంతస్తుల్లో ఉన్న ఆలయం మహాకాళేశ్వరుడికి పాతకాల భస్మాభిషేకం చేస్తారు. ఇక్కడ కాలభైరవునికి మద్యం నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ దేవాలయంలోని మహాకాళేశ్వరుని విగ్రహాన్ని దక్షిణామూర్తి అని కూడా అంటారు. ఉజ్జయినిలో శివలింగాలు 3 అంతస్తులుగా ఉంటాయి. అన్నిటికంటే కింద మహాకాళలింగం, మధ్యలో ఉండేది ఓంకారలింగం, ఆ పైన ఉండేది నాగేంద్ర స్వరూపమైన లింగం ఓంకారేశ్వరుడు. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఖాండ్వా జిల్లాలో ఈ పుణ్యక్షేత్రం ఉంది. వింధ్య పర్వత సానువుల్లో నర్మదా నది తీరంలో ఓంకారేశ్వరుడు వెలిశాడు. సంస్కృత ఓం ఆకారంలో వెలిసిన ఈ క్షేత్రంలోని ఓంకారేశ్వర లింగం, అమరేశ్వర లింగం పక్కపక్కనే ఉండడం విశేషం. ఇక్కడ ఉన్న 2 కొండల మధ్య నర్మదా నది ఈ దివ్య క్షేత్రాలను ఆకాశం నుంచి చూస్తే ఓం ఆకారంగా కనిపిస్తుందట. అందుకే దీనిని ఓంకారేశ్వర క్షేత్రం అని పేరు. శ్రీ భీమేశ్వరుడు మహారాష్ట్రలో సహ్యాద్రి కొండల్లో పూణేకు 110 కిలోమీటర్ల దూరంలో కృష్ణానది ఉపనది భీమనది ఉద్భవ ప్రాంతంలో భీమశంకర జ్యోతిర్లింగంగా వెలిసింది. కుంభకర్ణుని కుమారుడు రాక్షస భీముని నాశనం చేసే ఈశ్వరుడి రూపంలో ఈ లింగం ఉంటుంది. భీమేశ్వర ఆలయాన్ని 13వ శతాబ్దంలో నాగర పద్ధతిలో పిష్వాల దీవాన్ అయిన నానా ఫడ్నవీస్ నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తున్నది. ముంబై, పూణే, ఔరంగాబాద్, అహ్మద్నగర్ ప్రాంతాల నుంచి వివిధ రకాల రవాణా సౌకర్యాలు ఈ స్థలానికి ఉన్నాయి. ముంబై, పూణే నుంచి బస్సు సౌకర్యం ఉంది. శ్రీ త్రయంబకేశ్వరుడు మహారాష్ట్రలోని నాసిక్కు 30 కిలోమీటర్ల దూరంలో శ్రీ త్రయంబకేశ్వర ఆలయం ఉంది. బ్రహ్మ విష్ణువుల ప్రార్థనలతో స్వయంభూగా వెలిసిన బ్రహ్మతో త్రయంబకేశ్వరుడిగా కీర్తనలందుకున్న త్రయంబకేశ్వర క్షేత్రం గురించి 2 కథనాలు ప్రచారంలో ఉన్నాయి. శ్రీ కృష్ణేశ్వరుడు మహారాష్ట్ర ఔరంగాబాద్ పట్టణానికి 30 కిలోమీటర్ల దూరంలో శ్రీ విఘ్నేశ్వర ఆలయం ఉంది. అజంతా ఎల్లోరా గ్రామంలో కృష్ణేశ్వర ఆలయం ఉంది. అజంతా ఎల్లోరా గుహలు ప్రపంచ ప్రసిద్ధి పొందిన దర్శనీయ పర్యాటక స్థలాలు. దేవగిరి కొండపై కృష్ణేశ్వరుని ఆలయం వెలిసింది. శ్రీ నాగనాథేశ్వరుడు అరణ్యవాసంలో భాగంగా ధారుకా వనంలో ఉన్నప్పుడు పాండవులే స్వయంగా ఆలయం నిర్మించినట్లు పురాణ గాథ.
దీనికి సంబంధించి కొద్దిగా వివాదం ఉంది. 2-3 చోట్ల ఉన్న ఆలయాన్ని నాగనాథ జ్యోతిర్లింగంగా పిలుస్తూ ఉన్నారు. అయితే ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్న నాగనాథేశ్వర దేవాలయం మాత్రం గోమతి ద్వారక, భైతి ద్వారకా ద్వీపం మధ్య గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్రలో ఉన్నదాన్నే చెబుతారు. శ్రీ వైద్యనాథేశ్వరుడు జార్ఖండ్ రాష్ట్రంలో సంతాల్ పరగణ ప్రాంతంలో ధియోఘర్ జిల్లాలో శ్రీ వైద్యనాథేశ్వర ఆలయం ఉంది. పాట్నా నుంచి 220 కిలోమీటర్ల దూరంలో ఉంది. మహారాష్ట్రలో కట్నీపూర్ దగ్గర పెద్ద శివాలయాన్ని కూడా శ్రీ వైద్యనాథ జ్యోతిర్లింగంగా పూజిస్తున్నారు. ఈ రెండింటి నేపథ్యము రామాయణాంతర్గత రావణాసురుడి కథతో ముడిపడి ఉంది. ఈ లింగాన్ని పూజిస్తే వారికి వ్యాధులు నయం అవుతుండడం వల్ల శ్రీ వైద్యనాథేశ్వరుడిగా పిలుస్తారని ప్రతీతి. శ్రీ విశ్వనాథేశ్వరుడి జ్యోతిర్లింగం కాశీ క్షేత్రంలో ఉంది. గంగా నది తీరంలో బౌద్ధ, జైన మతాల వారు, హైందవులు అనేక మంది తీర్థయాత్రికులు కాశీ విశ్వేశ్వరుని దర్శించుకుంటారు. అవి ముక్త జ్యోతిర్లింగంగా నిలిచే విశ్వేశ్వర ఆలయం బంగారు శిఖరాలను కలిగి ఉంది. విశ్వనాథ దేవాలయం సన్నిధిలో విశాలాక్ష్మి శక్తిపీఠం ఉంది. కాశీలో ఎన్నో ఆలయాలు, గంగానది తీరంలో మరెన్నో స్నాన ఘటాలు ఉన్నాయి. ఈ క్షేత్రంలో స్నాన, దాన, హోమం చేసిన వారికి ఈశ్వర వర ప్రసాదంతో మరుజన్మ ఉండదని ప్రతీతి. శ్రీ కేదారేశ్వరుడు ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని కేదారేశ్వర ఆలయం ఉంది. ఏప్రిల్ నుంచి నవంబర్ నెల వరకు ఈ ఆలయం తెరుస్తారు. విష్ణుమూర్తి నరనారాయణులుగా కొన్ని వేల సంవత్సరాలు శివుని ధ్యానించి తపస్సు చేసి లోక కళ్యాణానికి ఈ లింగాన్ని ప్రతిష్ఠించినట్లు పురాణ గాథ. బొందితో స్వర్గానికి వెళ్లేందుకు పాండవులు ఈ ఆలయాన్ని సర్వాంగ సుందరంగా నిర్మించారని ప్రతీతి. అంతరాలయంలో నేటికి పాండవులు, ద్రౌపది విగ్రహాలు ఉన్నాయి. ఆది శంకరాచార్యుల సమాధి, శివపార్వతుల తపోభూమి, ఆది దంపతుల కళ్యాణ సమయంలో హోమగుండం నేటికి దర్శించవచ్చు. హరిద్వార్ నుంచి గౌరీకుండ్ వరకు బస్సు మార్గం ఉంది.